నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి రెండవ భాగము. రచన గొర్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. రాధ స్నేహితురాలు గీతతో వనమాలి ఒక లెటర్ ఇచ్చి పంపాడు. వనమాలి ఇది నీకిమ్మన్నాడే అన్నప్పుడు తనకి సంభ్రమం, భయం చుట్టుముట్టాయి. ఇక కథలోకి వెళితే, చెలగాటములాడుతుంది చెంత చేర రానంటూ, పరిహాసములాడుతుంది జంట చేర రానంటూ, కొంటితనపు చూపులతో దూరవలపు దోసిలలో మోము దాచి నవ్వుతుంది దరికి చేర రానంటూ, ఇసుకలో నా పేరు రాసి కనురెప్పల సైగ చేసి ఇరుగుండెల రేఖ గీసి పిలువ చేర రానంటూ, మూతి విరుపు ముచ్చటలో తళుకుమన్న ముక్కు పుడక బొంగమూతి తెరలు తీసి పంచచేర రానంటూ, తన వెనకే పరుగు పెడుతూ గాలిపటము నా మనసు వినువీధుల విహంగమై తిరిగి చేర రానంటూ. చదువుతున్న రాధ బుగ్గల్లో వేడిసెగలు చివ్వున చిమ్మాయి. ఎంత గొప్ప ఊహ చేశాడు అనుకుంది రాధ. గీత మరీ మరీ చదువుతూ వనమాలిని మరీ పొగిడింది. ఇద్దరూ క్లాసుకి వెళుతుంటే అక్కడ వనమాలి నిలబడి ఉన్నాడు. ఆగవే, థ్యాంక్స్ చెబుదాం. పాపం ఎంత కష్టపడి రాశాడో, బాగుందని చెప్పు అని రాధ భుజాన్ని తోసింది గీత. వనమాలి అతని వైపే చూస్తూ ఉండటంతో మెల్లగా అతని వైపు అడుగులు వేసింది. ఆమె సమీపిస్తుంటే అతను ఎలర్ట్గా నిలబడ్డాడు. 6 అడుగుల పొడుగు, చామన ఛాయ రంగు, ఉంగరాల జుట్టు, నీలం జీన్స్ ప్యాంట్ మీద తెల్ల లాల్చీ వేసుకున్నాడు. పక్కపాపిడి తీసి తల దువ్వాడు. నవ్వకపోయినా నవ్వినట్టుండే కళ్ళు, కళ్ళజోడు సర్దుకుని చిరునవ్వు నవ్వాడు. ఆమె అతన్ని గమనిస్తూ అతని ముందుకు వెళ్ళి నిలబడింది. హలో, బాగున్నారా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ చెయ్యి ముందుకు చాచాడు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అంది చిరునవ్వుతో. ఓ ఓకే, థ్యాంక్ యూ. నా చిరు సర్ప్రైజ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బై ది వే, ఎలా చదువుతున్నారు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఫ్రెండ్స్ ఒకడు మీ బ్రాంచ్లోనే చదువుతున్నాడు. వాడిని పరిచయం చేస్తాను. వాడి బుక్స్ కావాలన్నా ఇస్తాడు. అది సరే కానీ ఈ దాగుడు మూతలేంటి? మమ్మల్ని క్యాంపస్ అంతా తెప్పించడం ఏం బాగోలేదు. ర్యాగింగ్లో భాగమైతే చెప్పండి, నేరుగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళతాను అంది వనమాలి రియాక్షన్ని ఓరకంట గమనిస్తూ. అయ్యో, అంత పని చేయకండి. ఏదైనా కొత్తగా చేయటం నాకు అలవాటు. సర్ప్రైజ్ ఇవ్వటం కూడా ఒక కళే. కళాకారుల్ని గౌరవించరా మీరు అన్నాడు చిలిపిగా చూస్తూ. తనని బాధ్యత గల అమ్మాయిగా జాగ్రత్తగా పెంచారు అమ్మా నాన్నలు. కానీ అందరూ తనలా ఉండరుగా. ఎవరితో ఎంతవరకు ఉండాలో తనకి తెలుసు. అవతలి వాళ్ళకి తెలిసేలా చేయటం కూడా తెలుసు. అతనితో ముక్తసరిగా మాట్లాడింది. అతనిచ్చిన గ్రీటింగ్ అన్నిటితో కలిపి పెట్టింది. ఎందుకో గాని అన్నిటిలోంచి అది ప్రత్యేకంగా కనబడుతుంది. అందులో ఉందో తనలో ఉందో తెలియదు కానీ ఆ గ్రీటింగ్ తీసి చూసి మళ్ళీ కవర్లో పెట్టి మంచం మీద నుంచి లేచింది రాధ. స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఎదురు చూస్తుంది సుభద్ర. రాధ దేవుడికి మనసులోని దండం పెట్టుకుని టిఫిన్ తినటానికి కూర్చుంది. అమ్మా, ఇంకో 8 రోజుల్లో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుంది కదా. ఆ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒక్కదానివే కాదు, యావత్ ప్రపంచం ఆ శుభ గడియల కోసమే ఎదురు చూస్తుంది. అమ్మా, సేఫ్గా దిగుతుందంటావా? అమంగళాలు పలక్కు, దిగి తీరుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక విఫలయత్నం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అవి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఓ రచయిత అంటాడు, నీ సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న అతి పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ చెప్పమని. మన శాస్త్రవేత్తలు కూడా విఫలమైన తర్వాతే ఎలా సఫలం కావాలో నేర్చుకున్నారు. కుక్కర్ స్టవ్ మీద నుంచి దింపుతూ చెప్పింది సుభద్ర. ఇంట్లో ఉండే నీకు ఇవన్నీ ఎలా తెలుసమ్మా? నువ్వు గ్రేట్ అంది రాధ చట్నీ వేసుకుంటూ. తెలుసుకోవాలని మనసుంటే ఒక్కటేమిటి, అన్నీ తెలుస్తాయి. స్టీఫెన్ హాకింగ్ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు. 21 ఏళ్ల వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీ మండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడిపోయాయి. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలపై
అంటే బ్లాక్ హోల్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం చాలా వరకు చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదిలిస్తూ దానికి అమర్చిన పరికరం ఉపయోగించి మాట్లాడేవాడు. మనసు అనుకుంటే చేయలేనిది లేదు. మనసుకి అంత పవర్ ఉందమ్మా అంది కాఫీ చప్పరిస్తూ. మరి ఏంటనుకున్నావు? ఆకాశమంత ఎత్తైనది, పాతాళమంత లోతైనది. బహుశా మెదడికి మరో పేరు మనసేమో. దాన్ని అదుపు చేయటం చాలా కష్టం చెప్పింది సుభద్ర కూర ముక్కల్ని బాణాలిలో వేసి వేయిస్తూ. మనసుని నియంత్రించిన వాళ్ళనే మహర్షులు అంటారేమో. మొన్న గూగుల్లో కొందరు మహర్షుల గురించి చదివాను. వాళ్ళలో అందరికీ కోపం ఎక్కువే. ఎవరో ఒకరికి శాపాలు ఇచ్చేస్తారు. వాళ్ళ కోపం అదుపులో లేదుగా మరి అంది రాధ చెయ్యి కడుక్కుని టేబుల్ మీదున్న కరివేపాకుని దూసి బుట్టలో వేస్తూ. తప్పు, అలా అనకూడదు. మహర్షులకి త్వరగా కోపం రాదు. వచ్చినా దానికో మూల కారణం ఉంటుంది. ఇందులో కథ ఉంది. వెనకటికి నీలాంటి ఒక భక్తుడు ముని దగ్గరికి వచ్చి ఒక అరణ్యంలో జర అనే పెద్ద సర్పం నివసిస్తుండేది. అటుగా వెళ్లే బాటసారులను కాటు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుండేది. ఆశ్రమంలో మహర్షి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి జరను రప్పించి, ఇది తప్పు, ఇలా మనుషుల్ని భయపెడితే ఈ మార్గంలో రాకపోకలు ఎలా సాగుతాయి? నువ్వు ఎవరిని కాటు వేయనని నాకు మాట ఇవ్వు అన్నాట. అప్పుడు జరస్వామి, నేను నా సహజ గుణాన్ని మార్చుకుంటాను, ఇక ఏ తప్పు చేయను, నన్ను క్షమించండి అని వేడుకుని అప్పట్నుంచి పరమసాధువుగా మారిపోయింది. ఆనాటి నుంచి ఎవరికీ అపాయం తలపెట్టలేదు. ఆ అడవి గుండా ప్రయాణించే బాటసారులు మొదట జరని చూసి భయపడి పారిపోయేవాళ్ళు. కొన్నాళ్ళకి జర అసలు ఏమీ చేయదు అని తెలుసుకుని నిర్భయంగా ఆ దారిలో తిరగసాగారు. మరి కొన్నాళ్లకు పిల్లలు దాని తోకపట్టి లాగటం, రాళ్ళు వేసి కొట్టడం చేయటంతో జర గాయపడింది. దాని ఒళ్ళంతా రక్తంతో తడిసింది. కొన ఊపిరితో పాక్కుంటూ మహర్షి దగ్గరికి వచ్చింది. ఏం జర అలా ఉన్నావే, ఒళ్ళంతా ఏమిటా రక్తం అంటూ మహర్షి లాలనగా అడిగారు. స్వామి, ఎవరి మీద నేను దాడి చేయట్లేదు, కానీ అందరూ నన్ను బాధిస్తున్నారు. ఇక నా జీవితం పరిసమాప్తమయ్యే గడియలు సమీపించాయి. అందుకే మీ వద్దనే ప్రాణాలు వదలాలని ఇటు వచ్చాను అంది నీరసంగా. మహర్షి తన దివ్య దృష్టితో అంతా గ్రహించి, జరా, నువ్వు నీ సహజ గుణాన్ని ఎందుకు వదులుకున్నావు అన్నట్ట. మీరే కదా స్వామి వదులుకోమన్నారు అంది జర. నిన్ను కాటు వేయొద్దని చెప్పాను కానీ బుసకొట్టవద్దని చెప్పలేదుగా. అపాయం వచ్చినప్పుడు సహజ గుణాన్ని ప్రయోగించి అపాయం దాటాలి అని చెప్పాడట. మహర్షుల శాపానికి ప్రయోజనం, తరుణోపాయం కూడా ఉంటాయి. మన సాహిత్యంలో ఇలాంటి నీతి కథలు, జీవిత సత్యాలను కాచి వడబోసిన వాళ్ళు కథల రూపంలో అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మనకి అందించారు. విష్ణుశర్మ పంచతంత్ర కథల్లో మిత్రలాభం, మిత్రభేదం, కాకోలికీయం, లుబ్ధనాశము, అసంప్రేక్ష, కారికత్వము ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఎంతో బాగుంటాయి. మాట్లాడుతూనే వంటంతా పూర్తి చేసేసింది సుభద్ర. అమ్మా, నీకెన్ని విషయాలు తెలుసో, సూపర్ మామవి నువ్వు. కానీ ఇంత స్పీచ్ ఇవ్వటానికి కారణం ఏమిటో అడిగింది రాధ గ్రీన్ పీస్ ఒలుచుకుని గింజలు తింటూ. ఎందుకంటే ఆడపిల్లలకు అపాయాలు ఎక్కువ. వాళ్ళ చుట్టూ ఏవో మాయవలలు ఉంటాయని మా భయం. ధైర్యంగా బెట్టుగా ఉంటూ మన జోలికి ఎవరూ రాకుండా చూసుకోవాలి. నీకు సుమతి శతకం చిన్నప్పుడు చదివి వినిపించేదాన్ని, గుర్తుందో లేదో? ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటిక మాటలాడి అన్యుల మనస్సుల్ నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మళ్ళీ ఓసారి చదువు. అది ఏ వయసులో వాళ్ళు చదివితే అలా అన్వయమవుతుంది. వంటగది చకచకా సర్దుతూ సుభద్ర చెప్పుకుపోతుంటే, చెప్పులోని రాయి చెవులోన జోరీగా, ఇంటిలో పోరు ఇంతెంత కాదాయా. ఈ వేదమ్మ పద్యం మాత్రం నాకు కంటతవచ్చు అన్నాడు రాధ తండ్రి రామ్మోహన్. వచ్చారా? నా మాటల్ని కొట్టిపారేయటానికి ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను అంది సుభద్ర నవ్వుతూ. రామ్మోహన్తో పాటు రాధ కూడా నవ్వింది. డైనింగ్ టేబుల్ దగ్గర రాధ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు రామ్మోహన్. భర్తకి మంచినీళ్లు ఇచ్చి వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది సుభద్ర. పిల్లకు 4 మంచి మాటలు చెప్పుకుంటున్నాను, మీరు అడ్డుపడకండి. సెలవు రోజుల్లో తప్ప అది దొరకదు మనకి అంది సుభద్ర. దొరకదు కదా అని నీ మెదడులోవన్నీ దాని మెదడులోకి ఎక్కించాలని చూడకూడదు. అమాయకత్వంలోనే ఆనందం ఉంది, తెలియనితనంలో తేట ఉంది. మెల్లిగా తెలుసుకుంటే జీవితం బోర్ కొట్టదు అన్నాడు రామ్మోహన్ కాఫీ చప్పరిస్తూ.
భలే చెప్పారు డాడీ అంది రాధ తండ్రికి హైఫై ఇస్తూ. ఏమిటి, మీ ఇద్దరి కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అవసరం ఉంటేనే ఏదైనా మాట్లాడతారు, లేకపోతే నా లోకంలో నేనుంటాను అంది సుభద్ర గిన్నెలో మిగిలిన కాఫీని గ్లాసులో పోసుకుని తాగుతూ. ఓహో, ఇప్పుడేమంత అవసరం వచ్చింది అన్నాడు రామ్మోహన్ కాస్త సీరియస్గా. సుభద్ర ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ గ్లాసు అంచు నుంచి కన్ను తిప్పి రాధవంక చూసింది. అమ్మో, అమ్మ ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆ కవర్ని నేను గబాలన లాక్కోవటం వల్ల అమ్మకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అసలేమీ లేనిదానికే ఈ పెద్దవాళ్ళు పిల్లల్ని అనుమానిస్తారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఓ మిత్రుడు ఇచ్చిన చిన్న గ్రీటింగ్, అదొక మంచి జ్ఞాపకంగా దాచిపెట్టుకుంటే తప్ప ఈలోపే కొంపలు మునిగినట్టు చూస్తుంది అనుకుంటూ తల్లివంక చూసింది రాధ. ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలు, మరెన్నో రాబోయే ప్రమాదాలకు ముందస్తు హెచ్చరికలు. రాధ మనసు జల్లుమంది. ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను, ఇంకా ముడుచుకుపోయి ఉండాలా? ఇక వయసులో ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి తేడా ఏముంటుంది? పురువిప్పి ఆడే నెమలి అంతరంగానికి అడ్డుకట్టలు వేస్తే ఆ సహజ సౌందర్యం కనబడేదేనా? రాధ మనసుని చదువుతున్నట్లుగా చూసింది సుభద్ర. నా మనసుని పుస్తకం చదివినట్టు చదివేస్తుంది అమ్మ అనుకుని టాపిక్ మారుస్తూ, డాడీ, మీ జెండా వందన కార్యక్రమం బాగా జరిగిందా అంది. బాగానే జరిగింది, కానీ వాన వల్ల చీఫ్ గెస్ట్ రావటం కాస్త ఆలస్యమైంది. ఆజాదీ అనే మాటకు కొత్త అర్థాన్ని చెప్పారు మా కమిషనర్. ఆయన మంచి ఆఫీసరే కాకుండా మంచి కవి, రచయిత కూడా. ఆయన స్వేచ్ఛను మనం పీల్చే ఊపిరితో పోల్చి చాలా బాగా చెప్పారు. ఏ అశాంతి లేకుండా ఊపిరి పీల్చి వదిలినవాడు స్వేచ్ఛాజీవి, విశ్రాంతిగా నిద్రించి సాంత్వనతో మేల్కొన్నవాడు ధన్యజీవి అని చాలా ఉద్వేగపూరితమైన ఉపన్యాసం ఇచ్చాడు అన్నాడు రామ్మోహన్. ఇంతలో రాధ్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి, చెప్పవే అంది. సరే సరే, ఓకే ఫోన్ పెట్టేసింది రాధ. ఎవరు? గీత. ఏమంటుంది? ఏదైనా సినిమా ప్రోగ్రామా? ఏదైనా సరదాగా ఉండే సినిమా చూసిరండి, ఎక్కువ మెసేజ్లు తలకెక్కించుకోవటం కూడా విసుగే కదా అన్నాడు రామ్మోహన్. నా ఫ్రెండ్ గీత ఎందుకో ఫోన్ చేస్తుంది, ఓసారి వెళ్ళొస్తాను అంది రాధ బండి కీస్ తీసుకుని. త్వరగా వచ్చేయి, లంచ్ ముగ్గురం కలిసి చేద్దాం చెప్పింది సుభద్ర. సరే వచ్చేస్తాను అని స్కూటీ మీద బయలుదేరింది. తనకి ఫోన్ చేసింది గీత కాదు, వనమాలి. ఒకసారి నీతో మాట్లాడాలి, కాలేజీకి వస్తావా అని ఫోన్ చేశాడు. ఎందుకని అక్కడే అడగలేకపోయింది. ఎదురుగా అమ్మా నాన్న ఉన్నారు, ఎలా మాట్లాడాలి? అందుకే బయటకు వచ్చేసింది. బండి పక్కన ఆపి వనమాలికి ఫోన్ చేసింది. ఎందుకు రమ్మన్నావు? ఏంటి విషయం? నీ ఎదురుగా ఒక ఎర్ర వేగనార్ వస్తుంది చూడు, అతనిచ్చేది తీసుకో అన్నాడు ఫోన్లో. అతను అన్నట్టుగానే ఎదురుగా వచ్చిన ఎర్ర వేగనార్ విండో గ్లాస్ దింపిన వ్యక్తి పూల కాగితం చుట్టిన ఒక పార్సిల్ రాధకి ఇచ్చి కారులో ముందుకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఇదేంటి ఇలా తీసేసుకున్నాను అని కంగారుగా, హలో ఏంటి ఇదంతా అంది. అది విప్పి చూడు అన్నాడు. ఇందులో ఏముందో చెప్పు, ఇలాంటివి నాకు నచ్చవు అంది కోపంగా. ఒక్కసారి తెరిచి చూడు ప్లీజ్, అప్పుడు నీ కోపం మాయమవుతుంది. నిజం. ప్యాకెట్ విప్పి చూడటమా మానటమా అని ఆలోచిస్తూ ఫోన్ ఆపేసి గీత ఇంటివైపు బండి పోనిచ్చింది. గీతని రూంలోకి తీసుకెళ్లి తలుపులు మూసింది రాధ. ఏంటే కంగారుగా ఉన్నావు, ఏమైంది అడిగింది గీత. ఆగవే బాబు, నా గుండె నూటొకటి కొట్టుకుంటుంది, ఇది చూడు అంటూ ప్యాకెట్ చూపించింది. వనమాలి తనకు ఆ ప్యాకెట్ని ఎలా పంపాడో చెప్పింది. ఏంటి, ఎవరో కారులో వచ్చి దీన్ని ఇచ్చి వెళ్ళిపోయారా? దీనిలో బాంబు ఉంటే చస్తామే అంది గీత భయంగా చూస్తూ. ఆగు, ఇప్పుడే తేల్చేస్తా అని వనమాలికి ఫోన్ చేసింది. హలో, ఏముంది ఈ ప్యాకెట్లో? బాంబులు లాంటివి లేవు కదా అనేసరికి వనమాలి పగలబడి నవ్వాడు. అయ్యో రాధా, అంత భయమైతే ఎలా? నీకే ప్రమాదం లేదు, నాది హామీ, ధైర్యంగా విప్పి చూడు అన్నాడు. సరే, అంతగా చెప్తున్నాడుగా, విప్పి చూడు అంది గీత. తెరిచి చూసింది. అందులో తన సబ్జెక్ట్కి సంబంధించిన నోట్స్ ఉన్నాయి. కాలేజీలో ఆ సబ్జెక్ట్ లెసన్స్ జరుగుతున్నప్పుడు తను వెళ్ళలేదు. చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ అతనికి ఎలా తెలిసింది? నువ్వేమన్నా చెప్పావా అని అడిగింది గీతని. లేదే, నాకేం తెలీదు అంది గీత. మరైతే నా గురించిన వివరాలు అతనికి ఎలా తెలుస్తున్నాయి? పుస్తకాన్ని నేరుగా తెచ్చి ఇవ్వొచ్చుగా, ఈ వేషాలేంటో
ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలైనట్టు. అది అంచనాలు పెంచేసి ఏదో చేసేసి ఏం సాధిద్దామనో. ఈ కుర్రాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. లేని హీరోయిజాన్ని ప్రదర్శించటం. విసుక్కుంది రాధ. అలా అనుకు కొందరికి ప్రతి విషయాన్ని ఓ జ్ఞాపకంగా మిగిల్చాలని కోరుకుంటారు. హౌ రొమాంటిక్! అలా ఎందరుంటారు చెప్పు అంది గీత వనమాలని మెచ్చుకుంటూ. ఈ పుస్తకం నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో, నేనింటికెళ్ళాలి, బాయ్ అని బయలుదేరింది రాధ. మరి వనమాలి అడిగితే ఏం చెబుతావు అడిగింది గీత. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని చెప్తాను అనేసి వెళ్ళిపోయింది రాధ. గీత ఆ పుస్తకాన్ని తిరిగేస్తూ వనమాలి ప్రతి చర్యలో ప్రత్యేకతను గుర్తించి తనలో తనే నవ్వుకుంది. ఇంటికి వచ్చిన రాధ బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళింది. అక్కడ ఆమె చిన్ననాటి స్నేహితుడు సిద్ధార్థ ఉన్నాడు. హే సిద్ధు, ఎప్పుడొచ్చావు? ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ అతని దగ్గరికి కూర్చుంది. ఇందాకే వచ్చాను రాధా, ఎలా ఉన్నావు? బాగున్నానురా. కాలేజీకి వెళుతున్నావా? సెట్ అయిందా కాలేజ్? అంతా ఓకేనా? బానే ఉంది. నిన్ను కలవాలనే ఇటొచ్చాను. నీ స్నేహితుడికి ఇంకా బాలారిష్టాలు తీరలేదే అన్నాడు నీరసంగా. రాధ కన్నా సిద్ధార్థ 4 ఏళ్లు పెద్దవాడు. పక్కపక్క ఇళ్లవాళ్ళు కావటంతో కలిసిమెలిసి పెరిగారు. సుభద్ర సిద్ధార్థని కూడా భోజనానికి రమ్మని పిలిచింది. పక్కిల్లే కదా ఆంటీ, ఇంటికి వెళ్ళి భోంచేస్తాను, అమ్మ ఎదురు చూస్తుంటుంది అన్నాడు సిద్ధార్థ. మీ అమ్మకి నేను చెప్తాలే, ఏమనుకోదు కానీ తిను అంది సుభద్ర భోజనం వడ్డిస్తూ. భోజనం చేస్తుండగా, ఇందాక ఎక్కడికి వెళ్ళావు రాదా? మీ ఇంటి మలుపులో కనబడింది నువ్వే అనుకున్నాను. ఎవరో కారులోంచి ఏదో ప్యాకెట్ అందిస్తుండగా చూశాను అన్నాడు సిద్ధార్థ. పొలమారి దగ్గింది రాధ. ప్యాకెట్టా? ఏంటే, ఏదైనా ఆర్డర్ పెట్టావా అంది సుభద్ర. ప్యాకెట్టా? అదేం లేదే, నేను గీత వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇటువైపు వెళ్ళాను. నువ్వెవరిని చూశావో టక్కున అబద్ధమాడేసింది కంగారులో. ఓ అవునా, సారీ రాధా, పొరపాటున నువ్వనుకున్నాను. లీవ్ ద టాపిక్. బై ది వే, నేను పెట్టిన స్టార్టప్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. చాలా డబ్బు నష్టపోయాను. మళ్ళీ పికప్ అవటానికి చాలా కాలం పట్టేట్టుంది. అందుకే ఇక్కడున్న మా స్థలం అమ్మకానికి పెడదామని వచ్చాను. అమ్మకి నాన్నకి ఇష్టం లేదు, కానీ తప్పదు. ఈ అప్పుల్లోంచి బయటపడేందుకు అదొక్కటే దారి అన్నాడు సిద్ధార్థ చేతులు కడుక్కుంటూ. అయ్యో, అంత పని జరిగిందా? మీ నాన్నకి ఎప్పుడూ నీ గురించే బెంగ. తెలియని దారుల్లో ముళ్ళుంటాయని మా పెద్దవాళ్ళకి భయం. అందుకే ఎప్పుడూ అతి జాగ్రత్తలు చెప్తుంటాం. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, తప్పకుండా సక్సెస్ అవుతావు అని చెప్పాడు. చాలంకుల్, మీరిచ్చిన ఈ ధైర్యం చాలు. ఏదోటి చేసే నిలదొక్కుంటాను అన్నాడు సిద్ధార్థ. అపజయాల నుంచే చాలా నేర్చుకుంటాం. నువ్వెక్కడ తప్పు చేశావో జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకో. మన ఇస్రో సైంటిస్టుల్లా అంది సుభద్ర. వావ్ ఆంటీ, మీరు చాలా అప్డేట్ అయ్యారు. మీరిచ్చిన ప్రోత్సాహంతో నా టార్గెట్ని రీచ్ అవుతాను. థ్యాంక్ యూ అన్నాడు సిద్ధార్థ ఇంటికి వెళ్లేందుకు లేచి నిలబడి. నువ్వు మా ఇంటికి రావే, కొంచెంసేపు మాట్లాడుకుందాం అన్నాడు. సరే అని సిద్ధార్థతో వాళ్ళింటికి వెళ్ళింది రాధ. రాధని తన గదిలోకి పిలిచి తలుపులు మూశాడు సిద్ధార్థ. ఏంటిరా, ఏదైనా చెప్పాలా అంది రాధ కంగారుగా. సిద్ధార్థ మంచం మీద కూర్చుని చేతుల్లో మొహాన్ని దాచుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అలా అతన్ని చూసి రాధ మ్రాన్మడి నిలబడింది. అంతలో సిద్ధార్థ తల్లి సుజాత తలుపు కొట్టింది. తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావు నాన్నా? తలుపులు తీయరా అంటూ హడావిడిగా తలుపులు బాదుతుంటే రాధే తలుపు తీసింది. ఆమె కూడా సిద్ధార్థని చూసి కంగారు పడింది. ఏమైంది రాధా, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటూ అడిగింది ఆందోళన పడుతూ. ఏమో నాకు తెలీదు ఆంటీ, నేను ఇప్పుడే చూస్తున్నా. వీడిలా ఏడవటం నేనెప్పుడూ చూడలేదు అంది రాధ. జీవనకేళి 3వ భాగము మళ్ళీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమవుతుంది. అయితే ఈ కథ మీరు విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకు చాలా అమూల్యమైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.